హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి స్వీట్ రెసిపీ అండి. ఇన్స్టెంట్గా గులాబ్ జామ్ మిక్స్ వాడకుండా అప్పటికప్పుడు ఇలా గోధుమ పిండితో గులాబ్ జాములు చేయండి. చాలా టేస్టీగా ఉంటాయండి. ప్రిపరేషన్ కూడా చాలా ఈజీ. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ గోధుమ పిండితో గులాబ్ జాములు చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. దానికోసం నేను ఇక్కడ ఒక చిన్న కప్పు మెజర్మెంట్తో 2 కప్పుల వరకు గోధుమ పిండి తీసుకున్నాను. ఇక్కడ నేను ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1 కప్పు వరకు పాల పొడి అండి, మిల్క్ పౌడరు. ఇలా 10 రూపీస్ ప్యాకెట్స్ మనకి బయట అవైలబుల్గా ఉంటాయి కదా, నేను వాటిని ఒక 3 వరకు వాడుకున్నాను. టేస్ట్ బ్యాలెన్సింగ్ కోసం చిటికెడు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత కేక్స్లోకి వాడుతూ ఉంటాం కదా బేకింగ్ పౌడర్, అది హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఫ్రెష్ది నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. నేనైతే నెయ్యి వేసుకున్నాను. వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోవాలి. మనకి పిండిని ఇలా ముద్దలా నొక్కితే ఉండవ్వాలండి. అలా వచ్చే వరకు కలుపుకొని కాచి చల్లార్చిన పాలని కొంచెం కొంచెం వేసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూడండి, ఇలా విప్పి చూస్తే మనకి బబుల్స్ అనేవి ఫామ్ అయి ఉండాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఈ గ్యాప్లో మనం ఇక్కడ షుగర్ సిరప్ని అయితే ప్రిపేర్ చేసుకుందామండి. షుగర్ సిరప్ కోసం 2 కప్పుల గోధుమ పిండికి గాను 2 కప్పుల వరకు పంచదార, అలానే 3 కప్పుల వరకు నీళ్లు తీసుకుంటున్నాను. పంచదార పాకం కొంచెం ఎక్కువగా రావడం కోసం ఇక్కడ నేను 3 కప్పుల వాటర్ని అయితే వేసుకుంటున్నాను. ఇక్కడ పంచదార మొత్తం కరిగించుకోవాలి. ఇలా కరిగిపోయిన తర్వాత దీంట్లోకి మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడిని వేసుకున్నాను. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు అయితే మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇక్కడ మనం పాకాన్ని పట్టుకొని చూస్తే లైట్గా జిగురుగా తీగ ఫామ్ అవుతూ ఉంటే పాకం వస్తున్నట్టే అండి. మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న గోధుమ పిండిని ఇంకా కలపకుండా చిన్న చిన్న ఉండలు అయితే తీసుకోవాలండి. చేతికి నూనెని కానీ నెయ్యిని కానీ లేదు అనుకుంటే కాచి చల్లార్చిన పాలని కానీ ఇలాగా చేతికి అప్లై చేసుకుంటూ రౌండ్గా చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ రాకూడదండి. అప్పుడే మనకి చక్కగా ఫ్రై అయ్యి మనకి పాకంలో వేసాక కూడా అలానే ఉంటాయి. క్రాక్స్ వచ్చాయంటే ఆయిల్లో వేసినప్పుడు విడిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ నేను కొన్ని జామున్స్లా చేసుకున్నాను, అలానే కొన్ని బుల్లెట్ షేప్లో కూడా చేసుకున్నాను. మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇక్కడ నేను మొత్తం అన్నీ ప్రిపేర్ చేస్తాను. చూడండి, చక్కగా నీట్గా వచ్చాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు కూడా మీరు జాగ్రత్తగా చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత వేస్తే మనకి బయట కలర్ వచ్చేస్తుంది, లోపలైతే అస్సలు కుక్ అవ్వదండి. కాబట్టి కొంచెం హీట్ తక్కువగా ఉన్నప్పుడే సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఇలా బాల్స్లా చేసుకున్నాం కదా, ఆ జామున్స్ని అయితే వేసుకొని ఇక్కడ నేను సిమ్ ఫ్లేమ్లోనే 5 నిమిషాల పాటు కుక్ చేశానండి. 5 నిమిషాల తర్వాత ఇక్కడ నేను తిప్పి చూపిస్తున్నాను చూడండి. ఒక సైడ్ అయితే మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు ఇంకొక సైడ్కి తిప్పుకుంటూ వీటన్నింటినీ కూడా గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడు జామ్ మొత్తం కూడా రౌండ్ షేప్ అంతా కూడా మనకి మంచి గోల్డెన్ కలర్ అయితే అవుతుంది. ఇలా మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని బయటకు తీసేసుకుంటున్నాను. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను బుల్లెట్ షేప్లో కొన్ని ప్రిపేర్ చేసుకున్నాను కదండి, వాటిని కూడా ఆయిల్లో వేసేసుకొని సిమ్ ఫ్లేమ్లోనే కుక్ చేసుకుంటున్నాను. మనం సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకుంటేనే ఇవి మనకి లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కరెక్ట్గా పాకం అనేది అబ్జర్వ్ చేసుకుంటాయండి. ఈ టిప్ని అయితే మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేస్తే మనకి సేమ్ టు సేమ్ షాప్లో కన్నా గులాబ్ జామున్లానే ఉంటాయి. ఇవి గోధుమ పిండితో చేసిన గులాబ్ జామున్స్ అంటే ఎవ్వరూ నమ్మరండి, అంత టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు పంచదార పాకాన్ని స్టవ్ పైన పెట్టుకొని పంచదార కొంచెం పాకం వేడైన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న జామున్స్ అన్నింటినీ వేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టి 1 గంట పాటు రెస్ట్ ఇవ్వండి. నేనైతే ఇక్కడ వీడియో కోసం గంట సేపు టైం లేకుండే, అందుకోసం నేను ఒక 10 నిమిషాల్లో చూపిస్తున్నానండి. 10 నిమిషాలకే పాకం చాలా వరకు అబ్జర్వ్ చేసేసుకున్నాయి. ఇవి డబల్ సైజులో అయితే అయిపోయినాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే